హాయ్ హలో ఎవ్రీవన్. నేను మీ ఆనంద్ రెడ్డి. ప్రజెంట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్. ఒకసారి చూడండి, మనకు టోటల్ పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏలో ఒక్కదానికి 5 మార్క్స్. టోటల్ మనకి పార్ట్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఎనీ 4 రాయాలి. ఈచ్ వన్ 5 మార్క్స్, 20 మార్క్స్. పార్ట్ బిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈ 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ 15 మార్క్స్. ఓకే, ఇట్లా 60 మార్క్స్. ఏ క్వశ్చన్ లో ఏ లెసన్ చదవాలి, ఏది ఈజీ. ఇక్కడ పార్ట్ ఏలో టోటల్ 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈజీగా ఏముంటాయి అంటే సెకండ్ వన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఇవి బెటర్. ఎందుకంటే ఈ ఫస్ట్ దాంట్లో 16 పోయమ్స్ ఉంటాయి. దీని భావం నేర్చుకోవాలి. ఓకే, శ్లోకం సాంస్క్రిట్ లో ఇస్తాడు, భావం రాయాలి. కాకపోతే 16 పోయమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా హెవీ ఉంటాయి. నెక్స్ట్ ఈ థర్డ్ వన్ ఏంటంటే మనం పోయం నేర్చుకోవాలి. సాంస్క్రిట్ లో పోయం రాయాలి, భావం రాయాలి. ఈ రెండు కొద్దిగా హార్డ్ రోమన్స్. ఓకే, రిమైనింగ్ బెటర్ గా ఉంటాయి. ఒకసారి చూడండి. సెకండ్ వన్ క్వశ్చన్ పేపర్ పార్టీ ఎలా ఇస్తాడో చూడండి. పార్టీలో ఇట్లా 6 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎనీ 4 రాయాలి. ఈచ్ వన్ 5 మార్క్స్, 20 మార్క్స్. ఫస్ట్ వన్ ఇట్లా పోయం ఇస్తాడు, దాని భావం రాయాలి. అట్లా 16 పోయమ్స్ ఉంటాయి. ఇది ఒకటి. ఇది ఏంటంటే మనం శ్లోకం మొత్తం రాయాలి సాంస్క్రిట్ లో, దాని భావం రాయాలి. అందుకని ఈ 2 అవాయిడ్ చేయండి కొద్ది. సెకండ్ వన్ ఏంటంటే అనటేషన్, సందర్భాలు. ఏ లెసన్ నుంచో మనకి ఇక్కడ ధర్మబద్ధౌ దవ్వారిక ఈ లెసన్ లో అనటేషన్స్ ఒకటి ఇలా ఇస్తాడు. దాన్ని మనం ఎలా రాయాలి అంటే ఈ లెసన్ ధర్మబద్ధౌ దవ్వారిక, ఇది క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మనం కవి పరిచయం సాంస్క్రిట్ లోనన్నా రాసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ లోనన్నా రాసుకోవచ్చు, లేదంటే తెలుగులోనన్నా, యువర్ చాయిస్, ఎనీ వన్ లాంగ్వేజ్. సాంస్క్రిట్ అనేది మిక్స్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు. ఓకే, ఇలా క్వశ్చన్ ఇచ్చిండు అనుకో, ఫస్ట్ కవి పరిచయం. ఇంగ్లీష్ వాళ్ళు రాసే వాళ్ళు ఉంటే ఇంగ్లీష్ వాళ్ళు. నెక్స్ట్ సందర్భం, ఈ సెంటెన్స్ ఎవరితో మాట్లాడారన్న సందర్భం. భావం అంటే ఈ సెంటెన్స్ కు ముందు వెనకాల దాని మీనింగ్ టోటల్ గా రాయడం. తెలుగు వాళ్ళైతే టోటల్ తెలుగు, కవి పరిచయం, సందర్భం, భావం. ఇలా ఈ సెకండ్ క్వశ్చన్ ఇలా రాయాలి. ఏదైనా ఈ లెసన్ లో ఉన్నటువంటి ధర్మబద్ధౌ దవ్వారిక ఉన్న లెసన్ లో అనటేషన్స్ నేర్చుకున్నారనుకోండి, మీకు కొద్దిగా బెటర్ గా ఉంటది. ఈ లెసన్ లో ఏ క్వశ్చన్ అయినప్పటికీ కూడా కవి పరిచయం మాత్రం సేమ్. అన్నిటికీ క్వశ్చన్ చేంజ్ కావచ్చు, కవి పరిచయం మాత్రం సేమ్. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత దీన్ని అవాయిడ్ చేయండి. దీన్ని నెక్స్ట్ ఇది కూడా అనటేషన్, మృదాభిషేక్తం వరదత్వం వర్సెస్ ఈ లెసన్. ఈ ఫోర్త్ క్వశ్చన్ మీకు ఇక్కడ కూడా ఒక అనటేషన్ ఇస్తాడు. దాన్ని కూడా మీరు ఇట్లా ఈ లెసన్ కదా, సేమ్ క్వశ్చన్ ఒకటి ఇలా ఇస్తాడు, ఈ లెసన్ సంబంధించింది. మీరు కూడా కైపరచం సాంస్క్రిట్ లోనన్నా రాసుకోవచ్చు, ఇంగ్లీష్ లోనన్నా, తెలుగులోనన్నా. సేమ్ ఇది కూడా అంతే. మంచిగా కవి పరిచయం, సందర్భం, భావం. ఈ లెసన్ లో ఏ క్వశ్చన్ వచ్చినప్పటికి కూడా సేమ్ కవి పరిచయం అన్నిటికీ సేమ్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ శ్లోకం భావం. టోటల్ 10 పోయమ్స్ ఉంటాయి. ఆ 10 పోయమ్స్ చూసుకున్నారనుకోండి,
సారీ 7 పోయమ్స్ ఉంటాయి. ఈ 7 పోయమ్స్ చూసుకున్నారనుకోండి, ఒక పోయం మొత్తం ఇస్తాడు. ఈ లెసన్ సంబంధించింది క్వశ్చన్ చూడండి. ఇట్లా ఒక పోయం టోటల్ ఇచ్చేస్తాడు. సాంస్క్రిట్ లో పోయం ఇచ్చిన తర్వాత మనం భావహ అని పెట్టి, తెలుగు వాళ్ళు తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్. అది ఎక్కడ అంటే ఇలా ఇట్లా పోయం ఇచ్చింది అనుకోండి, మీరు కవిపక్షం. ఈ లెసన్ లో 7 పోయమ్సే ఉన్నాయి. 7 పోయమ్స్ లో ఏ పోయం వచ్చినా రైటర్ ఇంట్రడక్షన్ సేమ్ అన్నిటికీ. ఇది కూడా తెలుగులో రాసుకోవచ్చు, సాంస్క్రిట్ లో రాసుకోవచ్చు, ఇంగ్లీష్ లో రాసుకోవచ్చు, యువర్ చాయిస్. ఇట్లా పోయం వచ్చిన తర్వాత కవి పరిచయాన్ని పెట్టి దాని ఇంట్రడక్షన్ రాసి భావహ, ఆ పోయానికి సంబంధించినటువంటి మీనింగ్, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు వాళ్ళు తెలుగు, యువర్ చాయిస్. 5th వన్. నెక్స్ట్ 6th వన్. ఈ క్వశ్చన్ ఏంటంటే సందులు 5 ఇస్తాడు, జాయినింగ్ ఇస్తాడు, మనం డిజైనింగ్ చేసి సంధి నేమ్ రాయాలి. ఒకవేళ డిజైనింగ్ ఇచ్చాడనుకో జాయిన్ చేసి సంధి నేమ్ రాయాలి. వెళ్ళేస్తాడు. 6th క్వశ్చన్ సంధి వికటయత, డిజైనింగ్ ఏమంటుంది. సాధు ఉచ్చుహు ఇచ్చిందనుకో, సాధు ప్లస్ ఉచ్చుహు, సాధు ఉచ్చుహు, సవర్ణ దీర్ఘ సంధిహి అలా రాయాలి. అట్లా టోటల్ మనం క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏలో టోటల్ 6 క్వశ్చన్స్ ఇస్తే 4 క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ వన్ 5 మార్క్స్. అందులో ఈజీ ఉన్నది ఏది, సెకండ్ వన్, 4th, 5th, 6th. ఈ క్వశ్చన్స్ కొద్దిగా బెటర్. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో టోటల్ మనకి 4 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో 7th వన్ ఏంటంటే పోయం ఇస్తాడు, దాని వర్డ్ టు వర్డ్ మీనింగ్ రాయాలి, ప్రతి పద అర్థం. ఇట్లా మనకి టోటల్ 4 పోయమ్స్ ఇస్తాడు. ఎనీ 2 రాయాలి, ఎనీ 2, ఈచ్ వన్ 7.5 మార్క్స్, 15 మార్క్స్. ఇది ఎలా రాయాలి చూసి ఈ 7th క్వశ్చన్. ఇట్లా పోయం వచ్చింది అనుకోండి, దీని కూడా సేమ్ రైటర్ ఇంట్రడక్షన్, సాంస్క్రిట్ లో కానీ ఇంగ్లీష్ లో కానీ తెలుగు కానీ యువర్ చాయిస్. ఈ లెసన్ లో కూడా ఏ పోయం అయినప్పటికీ కూడా రైటర్ ఇంట్రడక్షన్ అన్నింటికి సేమ్. నెక్స్ట్ పదవి భాగం. పదవి భాగం అంటే సేమ్ ఈ పోయంలో ఉన్నటువంటి ఒక్కొక్క వర్డ్ ని డిజైనింగ్ చేసుకుంటూ రాయడం, ఒక్కొక్క పదాన్ని విడదీయడం. దాని తర్వాత ప్రతి పదార్థ, ఒక్కొక్క పదానికి మీనింగ్, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్, తెలుగు వాళ్ళు తెలుగు. దీనికి ఎలానైనా, లేదంటే ఈజీ మెథడ్ చేసుకోవాలంటే 2 అట్లా జాయిన్ చేసుకుంటానని ఉండి దాని మీనింగ్ నేర్చుకోండి. అట్లా ఒక 6 టైప్స్ నేర్చుకున్నారనుకోండి. అట్లా మెయిన్ ఫస్ట్ 10 పోయమ్స్ మెటీరియల్ ఉన్నటువంటి ఫస్ట్ 10 పోయమ్స్ చూసుకున్నారనుకోండి, కంపల్సరీ ఎగ్జామ్ లో మనకి ఎన్ని ఇచ్చాడు, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి, 2 అయితే కంపల్సరీ వస్తాయి. మనం రాయాల్సిన 2 4 లో నుంచి. ఓకే. నెక్స్ట్ ఈ వర్డ్ టు వర్డ్ మీనింగ్ అయిపోయిన తర్వాత భావహ అని పెట్టి భావం రాయాలి. ఇక్కడ ఇంగ్లీష్ రాస్తే ఇది ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు రాస్తే తెలుగు. నెక్స్ట్ వ్యాకరణాంశ పెట్టి మీ ఇష్టం, ఏదన్నా దానికి సంబంధించిన సంధి కానీ సమాసం కానీ శబ్దం కానీ ఏదన్నా అది మీ ఇష్టం ఉంటే రాసుకోవచ్చు. ఇది నెక్స్ట్ 8th క్వశ్చన్. 8th క్వశ్చన్ ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉండే 2 లెసన్స్ ఉంటాయి అంతే. మీకు ఆ 2 లెసన్స్ కి 2 లెసన్స్ ఇచ్చాడు, ఇదో లెసన్ ఇదో లెసన్, ఏదన్నా ఒకటి రాయమంటున్నాడు. ఇక్కడ చూడండి 8th క్వశ్చన్ నిబంధన ప్రశ్న, ఎల్ఏక్యూ లాంగ్ ఆన్సర్. ధర్మబద్ధౌ దవ్వారిక కృతజ్ఞనాశిని కృతి. ఈ రెండిటికి 2 లెసన్స్ ఇస్తున్నాడు, ఏదన్నా ఒక లెసన్ రాయాలి, మీ ఇష్టం. ఈ క్రొకడైల్ అయితే ఇది, ఇక సేవకూడదు అంటే ఇది, ఏదన్నా ఒకటి కన్ఫామ్ గా ఒకటి నేర్చుకోండి, అది కన్ఫామ్ క్వశ్చన్ వచ్చేది. నెక్స్ట్ 9th వన్. 9th 10th మెయిన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఫుల్ మార్క్స్ వేసేది 6th క్వశ్చన్ కి, 9th క్వశ్చన్ కి,
10th క్వశ్చన్ కి మీరు కరెక్ట్ రాస్తే ఫుల్ కి ఫుల్ వేస్తారు, ఇంకొక 1 మార్క్ కూడా తీయరు. ఈ 9th క్వశ్చన్ ఇది శబ్దాలు. మనకు పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ లో నుంచి 4 ఇస్తారు చూడు, 1 2 3 4. మీరు మెటీరియల్ లో ఉన్నటువంటి ఫస్ట్ 4 నేర్చుకుంటే చాలు. ఈ 9th క్వశ్చన్ లో ఫస్ట్ 5 సార్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ 5 వచ్చినాయనుకో కంపల్సరీ మనకి ఎగ్జామ్ లో పుంలింగం పుంలింగ శబ్దాలు 5 ఉంటాయి. 5 నేర్చుకున్నారనుకోండి, కవి శబ్దం, పితృ శబ్దం కంపల్సరీ 2 వస్తాయి పుంలింగంలో. అంటే 1 to 5 ఫస్ట్ 5 మెటీరియల్లో పుంలింగ శబ్దాలు, రిమైనింగ్ చాయిస్ వదిలేసేయండి. ఈ 5 నేర్చుకుంటే మనకు 2 కంపల్సరీ వస్తాయి. ఈచ్ వన్ 7.5, 15 మార్క్స్. మీరు రాసేటప్పుడు కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవా అని ఇచ్చిందనుకో, అకారాంత పుంలింగ దేవ శబ్దం, విభక్తులు ఏకవచనం, ద్వివచనం, బహువచనం, ప్రథమ విభక్తి, దేవః, దేవో, దేవా, ఇవన్నీ రాయాలి. ఈ టేబుల్ మొత్తం రాయాలి. ఈ టేబుల్ మొత్తం రాస్తే 7.5 మార్క్స్ కంపల్సరీ. ఈ 5 పోయిమ్స్, ఈ 5 శబ్దాలు గనక చూసుకున్నారనుకోండి, మీకు కంపల్సరీ 2 వస్తాయి. నెక్స్ట్ 10th వన్ సందులు. టోటల్ 10 ఇచ్చాడు. ఎన్ని రాయమంటుండే? ఎనీ 5, ఈచ్ వన్ 3 మార్క్స్, 15 మార్క్స్. ఇది కూడా ఇక్కడ డిజైనింగ్ ఇచ్చారనుకో, జాయినింగ్ చేసి సంధి నేమ్ రాయాలి. ఇది ఎగ్జాంపుల్, తత్ ప్లస్ టీకా, తట్టీకా, ష్టుత్వ సంధి, అట్లా జాయిన్ చేయాలి, సంధి నేమ్ రాయాలి. ఇందులో నేను అస్సందులు, విసర్గ సందులు చూసుకున్నప్పటికి కూడా మీకు 15 మార్క్స్ కంపల్సరీ వస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ 10 ఇచ్చిండు కానీ 5 రాయమంటుండు. మీరు ఇవి చూసుకున్నప్పటికీ కూడా కంపల్సరీ వస్తాయి. సందులు మాత్రం మెయిన్. ఇప్పుడు ఇట్లా రామ ప్లస్ అనుజహ ఇచ్చిండనుకో ఎగ్జామ్ లో, మీరు రామానుజహ రాసి సవర్ణ దీర్ఘ సంధి కంపల్సరీ సంధి నేమ్ రాయాలి. ఇది ఓకే. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేది రివర్స్ నుంచి స్టార్ట్ చేసేట్లో బెటర్. అంటే మెయిన్ ఫస్ట్ రాయాల్సింది బాగా గనక చదువుంటే 6th, 9th, 10th ఈ పర్ఫెక్ట్ రాసిన తర్వాత మిగతావి స్టార్ట్ చేయండి. ఇక లాస్ట్ రాయాల్సింది 8th, 7th, 8th లాస్ట్ రాయండి. మిగతావన్నీ రాసుకుంటామండి ఫస్ట్. మీకు సియా పబ్లికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశాడు ఇంపార్టెంట్ ఏది అని, ఎక్కడి నుంచి వస్తుంది అని. పార్ట్ ఏలో ఏ క్వశ్చన్స్, పార్ట్ బిలో ఏ క్వశ్చన్స్, అట్లా.